నమస్తే. మనతో పాటు చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల గురించి ఈ లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని గెలవబోతుంది? 12 దాటుతుంది. 12. అందులో చేవెళ్ళు ఉంటుంది. నేనెందుకు చెప్పాలి? ప్రజలను అడుగుతుంది, ఎందుకు చెప్పాలి? అంటే మీరు పోటీ చేసారు, జనాల దగ్గర వేయరు, వాళ్ళ స్పందన ఎట్లుంది? మంచిగున్నది సార్, మంచిగున్నది. మోడీ 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 అంటున్నారు, కానీ మోడీ అనేటువంటి వాళ్ళకు ప్రజలు సాధారణ ప్రజల్లోకి వెళ్ళి ఓటేసి నరేంద్ర మోడీకి ఓటేయాలనేంత దూరం వచ్చిందంటారా? నలుమూలల 78 ఏళ్ళ ముసల వాళ్ళకు కూడా ఇది ఫోటో చూపెట్టి ఈయన ఎవరని అడిగితే బిఎంహెచ్ అయినా మోడీ అంటారు. అవును సార్, బిఎంహెచ్ అయినా మోడీ అంటారు. ఇది ఉత్త కాదు నేను అంటున్నా. అయితే ఏదో సిటీలో యువకులలో ఏదో క్రేజీయో ఇది కాదు, మోడీ ఫ్యాన్స్ అని కాదు. 99% పెద్ద మనుషులకు కూడా మోడీ గారు అంటే ఎవరో మంచిగా, మోడీ గారు అంటే మోడీ గారు చేసినవి అవన్నీ కూడా తెలిసిపోయింది. అంత దూరం వెళ్ళిపోయింది. నేను చరిత్రలో ఎప్పుడు కూడా అంత నలుమూలల పెద్ద మనుషుల దగ్గర పోయిన ప్రధానమంత్రి అంటే మోడీ గారు. ఎందుకంటే బహుశా మీడియా ఉండొచ్చు, వాట్సాప్లు ఉండొచ్చు, టెక్నాలజీ కూడా ఉండొచ్చు, న్యూస్ పేపర్లు, టెక్నాలజీ దాంట్లో పాత్ర కూడా, కానీ ఏ ప్రధానమంత్రి ఇప్పటి వరకు నలుమూలల ప్రతి మనిషికి తెలిసినట్టు ఎప్పుడు కూడా పోలేదు. తాండూరు, వికారాబాద్ లాంటి తండాలలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలలో కూడా నరేంద్ర మోడీ వైపు ఇంకా తాండాలని ఇంకెక్కువగా ఆయన అక్కడ. కానీ నేను కొన్ని గ్రామాలు, మైల్వార్ అనే గ్రామం పోయినా, ఇది చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు, బషీరాబాద్ దాటినాక కార్నర్ లాస్ట్ విలేజ్ నా కాన్స్టిట్యున్సీ. ఆ విలేజ్ బయట ముసలామని అడిగితే చెప్పేది ఈయన ఎవరమ్మా అంటే బిఎంహెచ్ అనే కాదా మోడీ. ఓకే సార్, మరి అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు అది వెళ్ళలేదంటారు సార్? అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వెళ్ళింది, కానీ దుష్ప్రచారం ఏమంటే ఆ ముసలామ అప్పుడు వేసింది, ఇప్పుడు వేసింది. ఓకే, కానీ ఎవరు వేయలేదంటే ఎవరైతే కేసీఆర్ మీద కసి ఉండేనో, కేసీఆర్ని ఎట్లయినా ఓడగొట్టాలి, ఆ ఓట్లు కాంగ్రెస్కి పోయినాయి. కాంగ్రెస్ కోర్ ఓట్ ఓన్లీ 18, 19, 20% ఉండే. కానీ 20% యాంటీ ఇన్కమెన్సీ, అంటే కేసీఆర్ని ఎట్టి పరిస్థితి, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితి ఓడగొట్టాలని ఉన్నారో అవి బీజేపీ పార్టీని ఇడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కుపోయింది. ఎందుకంటే దుష్ప్రచారం ఏంటంటే మేము బీఆర్ఎస్ తోటి, టీఆర్ఎస్ తోటి పొత్తున్నామని దుష్ప్రచారం, దానివల్ల పోయినాయి. అంటే అసలే లేదు. ఇప్పుడు అందరు ఇప్పుడు తెలిసిపోయింది, మాకు వాళ్ళకు ఓ కుటుంబ పార్టీ తోటి పొత్తున్నారు.